గాయత్రి. హలో అండి, హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. మోడలింగ్ నుంచి యాంకరింగ్ నుంచి మంచిగా 390లో ఇలా దర్శనమిచ్చారు. కందగడ్డ సితారగా, కసిగా. అసలు ఇన్ని వేరియేషన్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఇంత పాపులర్ అవుతా లేకపోతే ఇంత ఓన్ చేసుకుంటారు అని ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎగ్జైటెడ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగు, సో అన్నపూర్ణ బ్యానర్, అక్కడే నేను సగం ఫ్లాట్ అయిపోయాను ఈ క్యారెక్టర్కి. ఫస్ట్ అసలు నేను నెగిటివ్ క్యారెక్టర్ అనేది చేయకూడదు అని నేను ఫస్ట్ నుంచి కూడా నేను అనుకుంటూ ఉన్నాను. చేస్తే లీడ్ చేయాలి, లేదా కొంచెం పాజిటివ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, సంథింగ్ ఏదైనా కొంచెం హోమ్లీగా ఆ టైప్ అది చేద్దాం అనుకున్నాను. బట్ మొత్తం కట్ చేస్తే కందగడ్డ సితారా బేబీ, విష్ణు వచ్చేసి కసబిసా, సో ఇలా పిలుస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ చాలా హ్యాపీ అనిపించింది అంటే, మనం ఏది ఎక్కువ స్ట్రెస్ చేసి దాని లెవెల్ ఆఫ్ ప్రియారిటీ చెప్పాలంటే కసితో అన్నది, అది చూస్తూ ఉంటే నాకు కే అన్నది నాకు చాలా ఫేవరెట్ లెటర్ అయిపోతున్నట్టుంది. ఓకే, అంటే ముందైతే అస్సలు అనుకోలేదు, నో నెగిటివ్, అస్సలు ఒక మంచి లీడ్ తో పాజిటివ్ గా ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. బట్ ఇలా అయిపోయింది. బట్ హ్యాపీయే కదా, ఎందుకంటే ఎంత బాగా వస్తుంది రోల్, అందరూ ఎంత ఓన్ చేసుకున్నారు మీకు తెలుసు కదా. తెలుసు. ఏమంటున్నారు ఫ్యాన్స్ ఈ రోల్ కి? ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అండి. సో వాళ్ళందరికీ కూడాను నన్నేం మర్చిపోయారు, కసిగానే నన్ను గుర్తిస్తున్నారు. మరి ఇన్ని వేరియేషన్సా? వచ్చేసింది బై ద లక్, అంతే. సో ఇప్పుడు హ్యాపీ, సూపర్ హ్యాపీ. సో యాక్చువల్లీ మోడలింగ్ కదా, అంటే ఫస్ట్ మూవీస్ అనుకున్నారా లేకపోతే ఎలా? ముందు నుంచే ఉందా ఇంటెన్షన్ రావాలి ఫీల్డ్కి అని? ఇంటెన్షన్ అంటే యాక్చువల్లీ ఏది కూడాను ప్లాన్డ్గా అవ్వలేదు, అని అలా జరిగిపోతూ వచ్చాయి. సో అంటే ఆన్ ద వే వెళ్తూ ఉంటే అవకాశాలు ఎదురొచ్చినట్టుగా వచ్చింది. నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. కెరీర్ స్టార్టప్ అంటే జనరల్ కొంచెం యాక్టివ్ ఉంటాను ఎప్పుడు కూడాను. అలా యాంకరింగ్ ఛాన్స్ వచ్చింది. ఇనాగ్రేషన్స్, లోకల్ ఇనాగ్రేషన్స్, కార్పొరేట్ ఇనాగ్రేషన్స్ అలా చేశాను. తర్వాత మోడలింగ్ చేశాను. తర్వాత మూవీస్ అంటేనే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాను. తర్వాత అనుకోకుండా మూవీస్ ట్రయల్స్లో నేను ఉన్నప్పుడు సీరియల్స్లో అయితే 100% నేను పాజిటివ్ క్యారెక్టరే చేద్దాం అనుకున్నాను. బట్ నెగిటివ్ క్యారెక్టర్ వచ్చింది, అది కూడా చాలా మంచి రికగ్నైజేషన్ ఉన్న క్యారెక్టర్. సో బాగుంది, చేస్తున్నాను. గాయత్రి అనే పేరు మర్చిపోయినట్టున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు చాలా ఇష్టమైన థింగ్స్లో నా నేమ్ అంటే నాకు చాలా ఇష్టం, గాయత్రి. ఎందుకు అంటే అది నేను పలికేటప్పుడు కూడా నాకు ఎందుకు ఎక్కడలేని మోర్ పవర్ అన్నట్టు ఉంటుంది. ఓకే, గాయత్రి. అందుకే నాకు నా నేమ్ అంటే ఇష్టం. నా నేమ్ తర్వాత ఇనీషియల్లో నాకు ఫ్రమ్ ద బిగినింగ్లో ఇక్కడికి వచ్చి ఆడిషన్ అదంతా ఇచ్చిన తర్వాత ఫస్ట్ సితారా బేబీ, సితారా రెడ్డి ఇలా చాలా డిస్కషన్స్ అయిన తర్వాత దాన్ని షార్ట్ ఫామ్లో కట్ చేస్తే కసి అని పెట్టారు. అది సెట్లో కూడా అందరూ నా నేమ్ మర్చిపోయారు. ఈవెన్ అందరు కూడాను, నైని, విశాల్ వీళ్ళందరూ కూడాను గాయత్రి పిలవడం అలవాటు బిగినింగ్ నుంచి. తర్వాత ఈ క్యారెక్టర్ని వాళ్ళందరూ ఓన్ చేసుకున్నారు, వాళ్ళతో పాటు నేను ఓన్ చేసుకున్నాను. సీరియల్లో గాయత్రి ఎలా ఉంటుందో మేము చూస్తాము. అమ్మో చాలా కష్టం. ఆఫ్ స్క్రీన్ ఏంటి, వాట్ ఈస్ గాయత్రి యాక్చువల్లీ? ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో అంటే సైలెంట్ అని చెప్పను, కానీ ఐ ఆల్వేస్ మైండ్ మై ఓన్ బిజినెస్. అంటే ఇప్పుడు మీకు ఫ్రీ టైం ఇచ్చారు కదా, మాతో ఈవేళ స్పెండ్ చేస్తున్నారు. జనరల్గా ఏం చేస్తారు, ఏమి ఇష్టం? జనరల్గా అంటే ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జిమ్. వెరీ అడిక్టెడ్ టు జిమ్. జిమ్లో మోస్ట్లీ 2-3 hours నేను స్పెండ్ చేసేస్తాను, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ చేస్తూ ఉంటాను. అదర్ దాన్ నేను తినే ఫుడ్ ఏదైతే ఉందో అది నేను ఓన్ ప్రిపేర్ చేసుకోవడం నాకు ఇష్టం. వెజిటబుల్ సలాడ్స్, సంథింగ్ వెజిటబుల్ జ్యూసెస్. ఇది యాక్చువల్లీ 10 o'clock జ్యూస్. సో పట్టుకుని తిరుగుతున్నాయి అక్కడి నుంచి. నాకు ఏదైనా సరే, ఈవెన్ మార్నింగ్ కాఫీ అయినా సరే, ఆ ఒక్క కాఫీ నాకు చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ కూర్చొని ప్లెజెంట్గా ఆరామ్సే సెటిల్ అయ్యి నా కౌచ్లో నేను కూర్చొని దాన్ని ఎంజాయ్ చేయాలి. సో జ్యూస్ కూడా అంతే అనమాట. సో మీ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తారు గాయత్రి? యాక్టింగ్ కాకుండా ఇంకేం చేస్తారనుకుంటే, సో జస్ట్ స్టార్టెడ్ మై కెరీర్ విత్ 390. సో ఆల్మోస్ట్ ఒక 8 months అయింది సీరియల్లో నా జర్నీ స్టార్ట్ అయ్యి. బిఫోర్ దట్ కూడాను నేను యాంకరింగ్ చేస్తూ ఉండేదాన్ని, మోడలింగ్ చేస్తూ ఉండేదాన్ని. సో ఫైనల్గా అయితే నేను నెగిటివ్ క్యారెక్టర్తో ఇంకొంచెం మంచి నేమ్ తెచ్చుకుందాం, గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్నాను.
ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ అంటే ఒకప్పుడు సీరియల్స్లో చేసేవాళ్ళు ఓన్లీ సీరియల్స్ వరకే ఉండేవారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ చాలా లైక్ మూవీస్లో. ఎందుకంటే రోజు ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాగా ఓన్ చేసుకుంటారు కాబట్టి మూవీస్లో తీసుకోవడం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ అసలు ఫీల్డ్కి వచ్చిన ఒక మెయిన్ మోటో వచ్చేసి యాంకరింగ్. నాకు యాంకర్గా సెటిల్ అవ్వాలన్నది మై లైఫ్ మెయిన్ మోటో అండ్ అంబిషన్. సో ఎందుకంటే వెరీ సెటిల్డ్. అంటే సీరియల్ ఎంజాయ్ చేయట్లేదా అంటే విత్ హోల్ హార్ట్ ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే మార్నింగ్ లేవాలి, తెలుసు కదా మీకు షూటింగ్ షెడ్యూల్స్ ఎలా ఉంటాయో. బై 7:30 కల్లా సెట్లో ఉండాలి, 8 కల్లా విత్ మేకప్ ఉండాలి. సో థింగ్స్ అన్ని క్యారీ చేయాలి. ఎంత ఆడియన్స్లోకి రీచ్ బాగుంటుందో అంతే బ్యాక్ స్క్రీన్ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది మాకు. సో మార్నింగ్ 7:30 అంటే ఆల్మోస్ట్ 5:30 అలా డే స్టార్ట్ అయిపోతుంది. సో నైట్ ఒక్కొక్కసారి మాకు బ్యాంకింగ్స్ లేకపోతే 9:30, 10 వరకు అవుతూ ఉంటాయి. ట్రాఫిక్ ఉంటే కొంచెం లేట్ అవుతుంది, ట్రాఫిక్ లేకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళినా సరే మేకప్ తీసుకొని స్నానం చేసి మొత్తం అంతా మన థింగ్స్ అని కూడా సెట్అవుట్ చేసుకొని పడుకునేసరికి అరౌండ్ 11-11:30 అవుతుంది. కట్ చేస్తే మళ్ళీ 5:30కి స్టార్ట్ అవుతుంది. అందుకని కొంచెం సీరియల్స్ కంటే నాకు ఎందుకు యాంకరింగ్ చాలా ఇష్టం. సో నాకు ఇలాగే మంచి అవకాశం వస్తే సో యాంకర్గా స్థిరపడాలనేసి నాది చాలా మంచి స్ట్రాంగ్ విష్ అనమాట. జనరల్గా ఇప్పుడు సీరియల్స్ డైలీ చూస్తారు, మూవీస్ అంటే అప్పుడప్పుడు చూస్తారు యాక్టర్స్, మిమ్మల్ని రోజు చూస్తూ ఉంటారు. మెయిన్ రీజన్ సీరియల్ కమిట్ అయిపోయి చాలా ఇష్టం పెంచుకున్న రీజన్ కూడా ఏంటంటే యాక్చువల్లీ ఇది నా ఎంట్రీ, ఐ మీన్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఎంట్రీ ఉందో అది నాది 3 days టెలికాస్ట్ అయింది ఛానల్లో. అంటే ముందు అంటే ఇప్పుడు ఓకే కంటిన్యూ అవుతుంది కదా. 3 days టెలికాస్ట్ అయిన తర్వాత నేను షిరిడి వెళ్ళాను. మా రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అయితే ఒక ఫ్యామిలీ వచ్చి ఏమండి మీరు కసి కదా అన్నారు. నేను లైక్ ట్రాక్ టీ-షర్ట్ వేసుకుని ఉన్నాను. ఉంటే వాళ్ళు వచ్చి చాలా ఈజీ రికగ్నైజ్ చేశారు. అప్పటికి నా ఎపిసోడ్ వచ్చి టెలికాస్ట్ అయ్యి 3 days అవుతుంది. సో అప్పుడు నేను అనుకున్నా అదేంటి 3 days అయింది టెలికాస్ట్ అయ్యి నా క్యారెక్టర్ ఇంత ఈజీ రికగ్నైజేషన్ ఉంది, ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, సూపర్ హ్యాపీ. సో ఇప్పుడు మీరు చెప్పారు ఒక డే మొత్తం ప్యాక్ అయిపోతుంది అండ్ బ్యాక్ స్క్రీన్ చాలా హార్డ్ వర్క్, కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే మీరు వేసుకునే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి మీరు పెట్టుకునే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తారు మీ ఫ్యాన్స్, తెలుసు కదా. చేస్తారు. సో అది రిపీట్ కూడా అవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ప్రతిదీ ఈరోజు నాకు గుర్తుండదు నేనేం ఇయర్ రింగ్ పెట్టాను అన్నది. ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా రికగ్నైజ్ చేస్తారు దాన్ని. ఏం ఇయర్ రింగ్స్ పెట్టింది, ఈరోజు ఎలా హెయిర్ స్టైల్ వేసింది, ఎలా ఉంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా చేస్తుంది. ఈవెన్ బిగినింగ్ అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు జీ. యాక్చువల్లీ నేను మొత్తం నేర్చుకుంది ఇక్కడే A to Z. యాక్చువల్లీ ఇంకా Z వరకు రీచ్ అయ్యానో లేదో మా డైరెక్టర్ చెప్పాలి. నాకు క్యాస్ట్ అండ్ క్రూ వెరీ సపోర్టింగ్, వెరీ లవింగ్, వెరీ కేరింగ్. ఎందుకు అంటే నాకు ఈవెన్ సెట్లో కూడా వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ 4 years 6 years ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వీళ్ళందరికీ. నేను ఫ్రెషర్, నాకేం తెలీదు. ఈవెన్ ఫేసెస్ అన్నా లుక్స్ అన్నా కానీ నేను చాలా కన్ఫ్యూజ్గా ఉండేదాన్ని. ఇలా 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 ఉండేదాన్ని. ఏమన్నా అంటే తను భయపడుతుందా లేదా తను ఫీల్ అవుతుందా అనేసి అందరూ కూడా నన్ను చాలా ప్యాంపర్ చేసుకొని ఈవెన్ ఈరోజు కూడా అదేంటి అన్నది నాకు తెలియదు. నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు. నేను చాలా బాగా నేర్చుకున్నాను. ఈవెన్ సీరియల్ అవ్వడం వల్ల నేను అన్ని షేడ్స్ నేర్చేసుకుంటున్నాను ఇక్కడ. సో అంటే కొత్తగా వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అందరూ మింగిల్ అయ్యారా? చాలా బాగా ఉన్నారా? అది నేను చాలా లక్కీ అని అనుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను లక్కీ అని ఫీల్ అవుతా చాలా విషయాల్లో. అంటే కొంచెం టూ మచ్ కాదు కానీ అందరూ ఫస్ట్ స్టెప్ నుంచి 100కి రీచ్ అవుతారు స్టెప్ బై స్టెప్. నాకు ఎప్పుడు దేవుడు అవకాశం లైక్ 15th 20th స్టెప్ నుంచి నేను స్టార్ట్ అవుతూ ఉంటాను. నా కో-స్టార్స్ కూడా చెప్తూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడాను, యువర్ సో లక్కీ, చాలా మంచి బ్యానర్, చాలా మంచి సీరియల్లో చాలా మంచి కంటెంట్ ఉన్న దాంట్లో నువ్వు అవకాశం వచ్చింది, చాలా బాగా చేస్తున్నావు. ఎప్పుడైతే మనకి స్క్రీన్ ముందు ఎక్కువ స్పేస్ షేర్ చేసుకునేది ఉంటుందో అక్కడే మనం అన్నీ నేర్చుకుంటాం. ఎవరితో ఎక్కువ అటాచ్ అయ్యారు? నైని. సో షూటింగ్ యాప్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అంటే రిలాక్స్ అవుతున్నారు. లొకేషన్ ప్లేస్ చాలా బాగుంది. లొకేషన్ ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండటం వల్ల మూడ్ స్వింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అప్ అండ్ డౌన్ అవ్వదు అసలు కూడాను. మూడ్ ఎప్పుడు కూడా చాలా హై చిల్ ఉంటుంది. సో అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటాం, మంచి మంచి ఫొటోస్ దిగుతూ ఉంటాం, మంచి కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు, ఏదైనా స్పెషల్ సీక్వెల్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో చూస్తున్నారు కదా లొకేషన్
ఇక్కడ ఒక ఏంటంటారు వాటర్ వెళ్తూ ఉంది. సో ఎగ్జాక్ట్గా ఇది లేక్ సంథింగ్ నేను చెప్పలేను, కానీ అది ఎక్కడి నుంచి ఫ్లో అవుతుంది. మంచి లేక్ ఉంది, షూటింగ్ స్పాట్ పక్కనే మంచి బ్రీజ్. సో మొన్న మాకు వినాయక చవితి నిమజ్జనాలు కూడా అయ్యాయి. మేము ఆ రోజు డుంబుల్ వస్తే ఇక్కడ డాన్స్ చేయడం కూడా జరిగింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ రోజు. సో ఎక్కువ నైనితో అటాచ్ అని చెప్పారు కదా, ఎందుకంటే నైని నేను ఒకటే రూమ్ షేర్ చేసుకుంటాం యాక్చువల్లీ సెట్ లో. ఓకే. సో రీల్స్ కూడా మీ ఇద్దరు చేస్తారా బాగా? చేస్తుంటాం. బట్ ఇప్పుడు యాక్చువల్లీ రీల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. అంటే మీరు చేసే సీరియల్ ఎంత పాపులర్ అవుతుందో, మీరు ఆల్రెడీ నోన్ ఫేసెస్ కాబట్టి వాళ్ళు మీరు ఎలా చేస్తారు, డాన్స్ యాక్టింగ్ ఎలా చేస్తారని ఎక్కువ చూస్తారు. సో ఎలా ఉంటాయి మీ రీల్స్? ఏదైనా పర్టికులర్ గా చేస్తారా? టైం పాస్ ఏమంటారంటే, చెప్పాను కదా ఎప్పుడు కూడా లేజీ బాగ్, కూర్చున్న చోటు నుంచి కథలను యాక్టివ్గా ఉండేదని. కానీ బట్ వాస్తవానికి వస్తే మార్నింగ్ లేవడం, సో నైట్ మళ్ళీ లేట్ నైట్ పడుకోవడం, రొటీన్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం బాగా టైర్డ్ అనిపిస్తుంది. టైర్డ్ వల్ల ఏంటంటే ఎప్పుడో అకేషన్కి ఏదైనా మంచి వ్రతాలు ఫంక్షన్స్ ఏమైనా ఇంట్లో అయినప్పుడు అప్పుడు కొంచెం మంచి కాస్ట్యూమ్ బాగా ప్రిపేర్ అయి ఉంటాం కదా, అప్పుడు చేస్తాం మేము రీల్స్. ఎలా అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు రిపీట్ చేయకూడదు, అందరూ బాగా అబ్జర్వ్ చేస్తారు. స్పెషల్లీ ఇయర్ రింగ్స్, నెక్ చైన్ దగ్గర నుంచి బ్యాంగిల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తారు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? బ్యాక్ స్క్రీన్ చాలా హార్డ్ అని చెప్పారు కదా, ఎలా ఇవన్నీ మీరు క్యారీ చేస్తారు? ఇలా క్యారీ అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలిసి ఇప్పుడు వరకు నేను వేసిన కాస్ట్యూమ్స్ చాలా తక్కువ. అందులో ఒక 3-4 రిపీటర్ ఉన్నాయా? డ్రెస్సెస్ రిపీట్ అయినట్టున్నాయి. ఆల్మోస్ట్ నేను చేసిన 10 months నుంచి ఎప్పుడు రిపీట్ అవ్వలేదు. అది కొంచెం కష్టమే. సో ఎందుకంటే షూట్ అయిపోయిన తర్వాత సీక్వెల్స్ ఏముంటాయి ఏంటి అని దానికి తగ్గ కాస్ట్యూమ్ చూసుకోవాలి, దానికి తగ్గ మ్యాచింగ్స్ చూసుకోవాలి. మళ్ళీ అవన్నీ కూడాను మనం ప్యాకప్ చేసుకొని ఫాలో అవుతూ ఉండాలి. మళ్ళీ ఓకే ఈ షెడ్యూల్లో ఈ టైప్ ఆఫ్ అటైర్స్ వేసాం, నెక్స్ట్ షెడ్యూల్లో ఇంకొంచెం మాడాలి, దీన్ని ఇంకొంచెం మోడర్న్గా ఉంచాలి, లేకపోతే సంథింగ్. షాపింగ్ అది ఎక్కడ చేస్తారు? మోస్ట్లీ 2 చోట్ల చేస్తాను, వైజాగ్, హైదరాబాద్. లేదు ఒక్కొక్కసారి అటు ఇటు బయటికి వెళ్ళినప్పుడు బయట. పర్టికులర్ ఏమి ఉండదు, ఎక్కడ నచ్చితే అక్కడ. పర్టికులర్ ఎప్పుడు ఎక్కడ ఉండదు, ఇక్కడ ఏది నచ్చితే అది. కొంచెం మన ఎకానమీలో రీజనబుల్గా ఉందా లేదా, ఎందుకంటే ఎకానమీ ఎందుకు వస్తుందంటే రిపీట్ చేసింది మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఈరోజు ఈ ఎటైర్ వేసామంటే ఈ ఎటైర్ ఆల్మోస్ట్ ఒక 8 months 9 months ఉంటుంది, చేస్తాం లేతే లేదు. సో అది అలా షెల్ఫ్లో చాలా సేఫ్గా ఉండాలి. సో అందుకని మోస్ట్ ఆఫ్ మా యాక్టర్స్లు వచ్చి కొలాబరేషన్స్కి వాటికి చూస్తుంటాం, ఎందుకంటే సేఫ్ సైడ్లో తెచ్చేసుకొని మళ్ళీ సేఫ్ సైడ్లో మేము ఇచ్చేస్తుంటాం. బట్ లక్కీలీ ఇంతవరకు కొలాబరేషన్ వరకు వెళ్ళలేదు, బట్ ముందు అయితే మటుకు వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని బట్టలు కొనుక్కొని నేను కూడా ఉంచుకోలేను షెల్ఫ్లో. గాయత్రి వైజాగ్ నుంచి కదా, సో అక్కడ వెదర్లో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. సో హైదరాబాద్ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నారా? హైదరాబాద్ వెదర్ ఎంజాయ్ చేస్తున్నానా అంటే యాక్చువల్లీ నాకు వైజాగ్ ఇష్టం, ఎందుకనో చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే తెలీదు, ఇలాగే మంచి సీనరీస్ ఉంటాయి. సో నేచర్ లవర్స్ ఎవరికైనా సరే వైజాగ్ చాలా బాగా నచ్చుతుంది. తర్వాత హైదరాబాద్ అంటే చాలా మంచి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే లైక్ ప్లెజెంట్, హోమ్ టౌన్ లానే ఇది కూడా ఉంది. ఇబ్బంది ఏం లేదు. ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాను, షూట్ లేనప్పుడు వైజాగ్ వెళ్తూ ఉంటాను. సో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాను. గాయత్రి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? గాయత్రి ఫేవరెట్ ఫుడ్ వచ్చి వెజ్, ఎనీథింగ్ ఇన్ వెజ్. నో నాన్ వెజ్? నాన్ వెజ్ ఇది వరకు ఉండేది కానీ, బట్ ఎప్పుడైతే వెజ్ కొంచెం ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఇంకా నాన్ వెజ్ నథింగ్ అనిపిస్తుంది వెజ్ ముందు. సో అది కొంచెం మనం ఎప్పుడు ఫిట్ ఉండాలి అనుకుంటే చేయాలి. యాక్చువల్లీ 3 months బ్యాక్ కొంచెం కోవిడ్ అది ఇది మొత్తం వల్ల కొంచెం వెయిట్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం అన్నీ జరిగిన తర్వాత నేను చాలా స్టిక్ అయిపోయాను ఇంకా వెజిటేరియన్కి. జిమ్ లవర్ కాబట్టి ఇంకా జిమ్మే ఫిట్నెస్ సీక్రెట్ అంతే. ఎగ్జామ్ స్టే పాజిటివ్, బీ కూల్, దట్స్ ఇట్, ఎవ్రీథింగ్. ఓకే. సో అంటే ఇప్పుడు మార్నింగ్ 7 నుంచి నైట్ వరకు ప్యాక్, కొంచెం కూడా ఇరిటేషన్ అట్లాంటి ఏముండదా? కూల్గా ఉండిపోతుందా హోల్ డే? నేను ఒక్కదాన్నే ఉంటే ఇరిటేషన్ వస్తుంది డెఫినెట్గా. సో సెట్లో అందరు ఉంటారు కాబట్టి అందరు కూడా ఏంటంటే ఎలాగో అలా టైం పాస్ చేస్తూ ఉంటాం. కొంచెం సమ్ టైమ్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నాకు తెలియనివి వాళ్ళు చెప్పడం, లేకపోతే నేను ఏదో చెప్తే వాళ్ళు వినడం చాలా పేషెంట్గా అన్నీ జరుగుతూ ఉంటాయి అలాగా. త్రినయని సెట్లో ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ రాగానే ఎలా అయిపోతారు? అంటే కంప్లీట్లీ అందులో నెగటివ్ షేడ్ కదా, ఆ మూడ్లోకి ఎలా వెళ్ళిపోతారు?
ఇది వస్తుంది. సడన్ గా ఇంత కూల్ గా నవ్వుతూ మాట్లాడుతూ సడన్ గా అంటే ఆల్ ద టైం ఒకటే ఎక్స్ప్రెషన్ కాదు, ఒక్కొక్కసారి నవరసాన్ని చూపిస్తా. మళ్ళీ ఒక్కసారి కసి రసం. నవ్వుస్తుందా? నవ్వు కదంటే ఇంత సడన్ వేరియేషన్ తప్పదు మరి, చేయాలి కదా. ఒక్కొక్కసారి షై ఫీల్ అవ్వమంటారు, అది ఇంకా నాకు చాలా కష్టంగా ఉంటది. కొంచెం రొమాంటిక్ గా ఫీల్ అవ్వమంటారు, అది మటుకు నేను బాగా. అన్నిట్లో ఈజీ ఎక్స్ప్రెషన్ ఏంటి, టఫ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈజీ ఎక్స్ప్రెషన్ విలనిజం అనేసి నాకు అలవాటు అయిన తర్వాత తెలిసింది. యాక్చువల్లీ అదే చాలా డెడ్ ఈజీ, అది చాలా డెడ్ ఈజీ అనమాట. ఎప్పుడన్నా కొంచెం రొమాంటిక్, కొంచెం ఓవర్ ఇన్నోసెన్స్ గా నటించమంటే నాకు రాదు. అమ్మ యాక్టింగ్ చేయమన్నాం, అమ్మ ఓవర్ యాక్టింగ్ అంటారు. సో అది. సో యాక్చువల్లీ త్రినైని గాయత్రి దగ్గరికి వెళ్తున్నాను, సారీ కసి వెళ్తున్నాను అనగానే మీకు నా నేమ్ అలవాటు అయిపోయింది. ఓకే. అయితే సరే నెగిటివ్ షేడ్ సీరియల్లో, కానీ అమ్మాయి అందంగా ఉంది, కొంచెం బాగుంది, సో తనకి ఎలాంటి క్వాలిటీస్ కావాలని అబ్బాయిలు అడుగుతున్నారు, ఏం చెప్తారు? హస్బెండ్ మెటీరియల్ అనేసి మొన్న కూడా జీ కుటుంబం ఈవెంట్లో ఒక ఆర్టిస్ట్ని అడిగితే హస్బెండ్ అంటే ఎలా ఉండాలంటే హస్బెండ్ మెటీరియల్, ఆబ్వియస్లీ హస్బెండ్ మెటీరియల్ అంతే, ఇంకా అంతకు మించి ఆన్సర్ ఏముంటుంది? అంతేనా? అంటే స్పెషల్ గా నాకు ఇలా కావాలి, కేరింగ్, ఓవర్ ప్యాంపరింగ్, సంథింగ్ అట్లా కానీ అన్ని జరుగుతాయా? బేసిక్ గా జరగవు కదా, హస్బెండ్ అంతే. పెళ్ళయ్యాక అడ్జస్ట్ అవ్వాలి కదా. వావ్, అసలు త్రినైని రోల్ కి ఒరిజినల్ రోల్ కి ఎంత తేడా ఉంది. సో వెరీ మనల్ని పట్టి మారుతారేమో కదా. అవునా? 100% అంతే కదా. గాయత్రి ప్రేమతో మార్చుకుంటుంది. వెరీ ఈజీ. హస్బెండ్ లో ఉంటే చాలా టైం, ఇంకేం అవసరం లేదు. సరే, ఇంకొక సీక్రెట్ అడగమన్నారు, ఫస్ట్ క్రష్ ఎవరు అని. ఫస్ట్ క్రష్ జనరల్గా నా వెనకాల బోల్డ్ మంది పడ్డారు, నేను ఇప్పుడు ఎవరిని కొంచెం కూడా ఇలా స్పార్క్ అట్లీస్ట్ లుక్స్ తో అయినా ఆ క్రష్ ఉంటదబ్బా, ఉండకుండా ఎట్లా ఉంటది? నాకు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం, తర్వాత అల్లు అర్జున్ ఇష్టం. చెప్పమంటే ఇలా చెప్తా, ఇలా ఇష్టం. అంతేనా? ఆ తర్వాత సూర్య గారు ఇష్టం. కాలేజ్ నో అనిపించలేదు ఎప్పుడు కూడా నేను టామ్ బాయ్ లాగా యాంకర్ అవ్వాలి అంతే అంతే అంతే. సో యాక్చువల్లీ చాలా మంచి రోల్లో ఉన్నా కూడా తన ప్యాషన్ అయితే మర్చిపోవట్లేదు. ఇప్పుడు నేను యాంకర్ గా అవకాశం ఇస్తున్నా. ఓకే. సో బిగ్ బ్యాంగ్ తో ఇంట్రో ఎలా ఉంటుందో చేసి చూపిస్తే మేము కూడా ఎంజాయ్ చేస్తాం. ఓకే, అయితే మీకోసం నాలో ఉన్న టాలెంట్ ని చూపిస్తాను. హాయ్, హలో, వనక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, నమస్తే. నేను మీ గాయత్రి సింహాద్రిని. వెల్కమ్ టు యువర్స్ అండ్ అవర్ ఫేవరెట్ త్రినైని సెట్. మరి ఈ రోజు మనం ఉన్నాం త్రినైని సెట్లో. మీకు తెలుసు కదా, వీక్లో మండే టు సాటర్డే వస్తుంది. యువర్ ఫేవరెట్ టైం 8:30కి ఎప్పుడైనా ఎక్కడైనా అయితే జీ5లో చూసేయవచ్చు. అలాగే ఈరోజు మనం త్రినైని సెట్లో ఉన్నాం కాబట్టి తెలుసు కదా ఏం చేస్తామో, ఆర్టిస్టులు అందరి దగ్గరికి వెళ్ళి మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ ఫేవరెట్స్ ఏంటి, మీ ఫుడ్ బాస్కెట్లో ఏముంది, మీ టచ్ బ్యాగ్లో ఏముంది, మీ బ్యూటీ సీక్రెట్ ఏముంది, ఇవన్నీ అడిగిద్దాం మీకోసం. అసలు త్రినైని సెట్ లో కూడా ఇంత యాక్టివ్ గా స్టార్ట్ అవుతుందో లేదో కానీ ఇది మాత్రం సూపర్. అసలు బాగా చెప్పానంటారా? చాలా 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 బాగా చెప్పారు. అయితే నిజమే, మీరే నాకు కొన్ని ఐడియాస్ ఇచ్చారు యాక్చువల్లీ. అవునా? ఫుడ్ బాస్కెట్ లో ఏముంటది, టచ్ అప్ బ్యాగ్ లో ఏముంటది, మీరు ఏం తింటారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇవన్నీ మరి యాంకర్ ఇప్పుడు స్పాంటనిటీ ఉండాలి కదా. ఉండాలి కదా. టచ్ అప్ బ్యాగ్ లో ఏముంటది అంటే నాకు అదే ఎసెట్ అయింది. అంతేనా? అంతే ఎసెట్ అయింది. సో ఆలస్యం ఏంటంటే ఏదైనా ఛానల్ నన్ను ఆహ్వానించి రండి 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 దయచేయండి అనేసి నాకు యాంకరింగ్ రోల్ ఇవ్వడం ఒకటే ఆలస్యం. ఇప్పుడు జంప్ అలా ఇక్కడ నుంచి ఒక జంప్ లో అలా యాంకర్ గా గాయత్రి రెడీగా ఉంది. సో ఫ్యాన్స్ తో పాటు ఎవరైనా యాంకర్ చేయాలనుకుంటే మాత్రం డోంట్ మిస్ గాయత్రి. చూసారు కదా ఎంత యాక్టివ్ గా స్పాంటేనియస్ గా మనని ఇంప్రెస్ చేసేసిందో. సో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు టచ్ అప్ బ్యాగ్ లో కంపల్సరీ మీకు ఉండాలి. మీరు బయటకు వెళ్తున్నప్పుడు రొటీన్ చెప్పేస్తా, మీరు కష్టపడద్దు. నేను హ్యాండ్ బ్యాగ్ కూడా పెద్ద ఏం క్యారీ చేయను, జస్ట్ ఒక ఐబ్రో కొంచెం చిన్న షేప్ చేస్తాను, ఫేస్ కి సిరం రాస్తాను, లిప్ గ్లాస్ ఇస్తాను, దట్స్ ఇట్ ఆల్. అంతే అంతే. నో ఫౌండేషన్, నో కన్సీలర్. అలాగే డైలీ మనం సెట్ లో వేస్తున్నాం కదా. సో బయటకి వెళ్ళేటప్పుడు ఓన్లీ త్రీ బేసిక్, వెరీ బేసిక్. సో ఇంకొంచెం ఎండలో వెళ్తున్నామంటే సన్ స్క్రీన్ లోషన్, దట్స్ ఇట్. సో అంబ్రెల్లా పెడతాం. ఈరోజు అవసరం కూడా లేదు, కార్లో వెళ్తాం, కార్లో వస్తాం కాబట్టి అంబ్రెల్లా యూజే లేదు. సో వర్షం పడితే కావాలి. సో ఫేవరెట్ యాక్టర్ అయితే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్. అయితే గాయత్రి ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ కాదు, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్. అంతేనా? అలా నేనేం చెప్పలేదు. మీకు ఎప్పుడు బిర్యానీ అంటే ఇష్టమా?
పప్పనం ఇప్పుడు ఇష్టపడరా? ఓ ఎప్పుడు కూడా మన ప్లేట్లో అంటే రెండు ఇంపార్టెంట్ అని అన్ని ఇంపార్టెంట్, రెండు కాదు. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళతో నాకేమైనా ఫస్ట్ ఎవరు జూనియర్ ఎన్టీఆర్, ఫస్ట్ చాయిస్ జూనియర్ ఎన్టీఆర్, తర్వాత అల్లు అర్జున్ గారు. ఓకే. సో ఇప్పుడు ట్రెండ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు ట్రెండ్లోకి కాదు, నాకు ఎప్పటికీ నేను ఆయనకి ఫస్ట్ నుంచి కూడా ఆయన డైలాగ్ డెలివరీ, డాన్స్, నాకు అదంతా కొంచెం క్రేజ్ అంతే. చాలా పవర్ పంచ్ ఉంటుంది, చాలా బాగా చెప్తారు. సో నాకు అది ఇష్టం బాగా. సో యాక్చువల్లీ నమ్మట్లేదు మా వాళ్ళు, ఫస్ట్ క్రష్ లేదు ఏం లేదు అంటుంటే ఏ అబద్ధం చెప్తుంది గాయత్రి అంటున్నారు. వాళ్ళు నమ్మించచ్చు కదా. ఎలా నమ్మిస్తాను చెప్పండి, అంటే చెప్పేయచ్చు కదా అని. నాకు ఫస్ట్ క్రష్ నిజంగా లేరండి. ఎవరిని చూశాను బా వెళ్తున్నా ఎవరు గుర్తు రావట్లేదు అసలు కదా ఇదే గాయత్రి. సో వైజాగ్లో ఏ రోడ్స్లో బాగా తిరిగారు? లైక్ బీచ్ రోడా, కైలాష్ గిరి? స్పెషల్లీ వైజాగ్ అంటేనే ఇట్స్ సిటీ ఆఫ్ డెస్టినీ. సో అందుకనేసి వైజాగ్ ఎక్కడ అక్కడ అని కాదు, వైజాగ్ ఎక్కడైనా బాగుంటుంది. సో ఎస్పెషల్లీ అంటే మీకు వ్యూ పాయింట్స్ ఉన్నాయి, కైలాష్ గిరి, ఆర్కే బీచ్, భీమ్లీ, సో ఎర్రదిబ్బలు చాలా ఉన్నాయి మీకు ఫోటోషూట్స్కి. సో అన్నిటికీ కూడా బాగుంటుంది. క్లైమేట్ చేంజెస్ బాగుంటాయి. నేను వైజాగ్లో ఎస్పెషల్లీ చూసింది బాగా అంటే రైనీ సీజన్లో మనం ఇక్కడ ఉంటే రైన్ అక్కడ పడుతుంది, ఇక్కడ పడదు. దాన్ని చూస్తానికి చాలా బాగుంటుంది. ఇక్కడ హైదరాబాద్లో ఏ ప్లేస్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? హైదరాబాద్లో నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అంటే ఇప్పుడు మనం ఏదైతే కోకాపేట్ అమెజాన్ హౌస్ ఉందో ఇది మంది, నాకు ఈ లొకేషన్ చాలా ఇష్టం. చాలా బాగుంటుంది, నేచర్ చాలా దగ్గరగా ఉంటుంది, సో గ్రీనరీ ఉంటుంది, నాకు ఇది ఇష్టం బాగా. సో ఫైనలీ గాయత్రి ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచుకుంటుంది? సో థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా ఆదరిస్తున్నారు, మీ ప్రేమను పంచుతున్నారు. ఇలాగే ముందు ముందు కూడా మీ మంచి మంచి విషెస్ని, మంచి బ్లెస్సింగ్స్ని నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ గాయత్రి. థ్యాంక్ యూ గాయత్రి, షూట్ టైంలో మాతో స్పెండ్ చేసి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. మళ్ళీ మనం ఒక సెలబ్రేషన్లో కలుద్దాం. షూర్, డెఫినెట్గా అండి. యూర్ ఆల్వేస్ వెల్కమ్ టు. మాకు 1 వీక్ షెడ్యూల్ జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. రావాలనిపించినప్పుడు వచ్చేసి గాయత్రితో ముచ్చట్లు పెట్టుకుందాం. నెక్స్ట్ టైం అయితే చెప్పాలి మరి, నెక్స్ట్ టైం చెప్పాలా? సో గుర్తు చేసుకుని ఉంటే మళ్ళీ అప్పుడు చెప్దాం. అప్పుడు లేకపోతే ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాం చెప్పే వరకు. ఓకేనా? అలానా? ఓకే, సైనింగ్ ఆఫ్ టు యూ. బై బై, టేక్ కేర్, సీ యూ.